నమస్తే. మీరు చూస్తున్నది ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్. ఈరోజు నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి కొత్తపాలెం అండి. మనకి కొత్తపాలెం అన్నది విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర నుండి జస్ట్ 12 కిలోమీటర్లు, అలాగే మంగళగిరి నుండి 11 కిలోమీటర్లు, అలాగే మనకి తెనాలి నుండి 21 కిలోమీటర్లు, ఇటు కేఎల్ యూనివర్సిటీ వచ్చేసి మనకి జస్ట్ 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ అయితే ఉందండి. మనం ఈరోజు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ అనండి. మీకు కనబడుతుంది కదా. మనం ఈరోజు చూడబోయే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందుగా మనం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఒకసారి సరౌండింగ్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే మీకు ఇటు సైడ్ ఈ రోడ్డు కనబడుతుంది కదండి, రైట్ సైడ్. ఇది మనకి రవీంద్రపాడు వెళ్తుందండి. ఈ రోడ్డు మార్గము రవీంద్రపాడు గుండా మంగళగిరి వెళ్తుందండి. అలాగే ఇటు తిన్నగా మీకు బస్సు వస్తుంది చూడండి. ఈ బస్ రూట్ మనకి ఇటువైపు వచ్చేసి శృంగారపురం అండ్ పెదపాలెం మీద గుండా తెనాలి వెళ్తుందండి ఈ రోడ్డు. అలాగే ఇటు సైడ్ ఈ రోడ్డు వచ్చేసి స్ట్రైట్గా మనకి రామచంద్రాపురం వెళ్తుందండి. అలాగే మనకి ఈ బస్సు వెళ్తుంది కదండి, ఇది కొత్తపాలెం మీద గుండా నూతక్కి వెళ్తుందండి. నూతక్కి నుండి మనకి మంగళగిరి వెళ్ళే బస్ రూట్ అండి ఇది. ఇక మనం ఈరోజు చూడబోయే ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వస్తే, నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం విస్తీర్ణం వచ్చేసి 36 సెంట్లు అండి. మనం చూస్తున్న ఈ ల్యాండ్ యొక్క సరిహద్దులు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఇక్కడ నుంచి ప్రజెంట్ ఇక్కడ మనం ఈ గట్టు దగ్గర నుండి మీకు ఈ టెంట్ కనబడుతుంది కదండి, దీని పక్క నుంచి ఈ స్ట్రైట్గా మీకు ఇటు సైడ్ ఒక పిల్లర్ కనబడుతుంది చూడండి. ఆ పిల్లర్ వరకు అండి. అలాగే ఇటు సైడ్ కనుక పరిశీలిస్తే మీకు ఆ వాటర్ ట్యాంక్ షెడ్ ఒకటి కనబడుతుంది చూడండి, అక్కడ వరకు అండి. అలాగే ఇటు కార్నర్ వచ్చేసి మీకు ఈ కరెంట్ పోల్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ ఒక పిల్లర్ ఉంది చూడండి, మీకు అక్కడ వరకు అండి. ఈ 4 సరిహద్దుల మధ్య ఉన్న ఈ ల్యాండ్ యొక్క మొత్తం విస్తీర్ణం 36 సెంట్లు అండి. అలాగే ఈ ల్యాండ్ని కనుక మీరు ఒకసారి పరిశీలిస్తే మనకి ఈస్ట్ ఫేసింగ్లోనూ రోడ్డు ఉంది, అలాగే దక్షిణ ఫేసింగ్లో కూడా మనకి రోడ్డు ఉందండి. సో కార్నర్ బిట్గా వస్తుందండి మనకి ఈ ల్యాండ్ అన్నది. అలాగే ల్యాండ్ ముందర వచ్చేసి మీకు చుట్టూతా కరెంట్ ఫెసిలిటీ కూడా ఉందండి, మీరు అది కూడా గమనించగలరు. ఇక ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ కనుక మనం ఒకసారి గమనిస్తే, రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 105 అడుగులు, లోతు వచ్చేసి 150 అడుగులుగా సుమారు ఉందండి. అండ్ మనకి ఈ లొకేషన్ కూడా వచ్చేసి మంగళగిరి మున్సిపాలిటీ కిందకు వస్తుందండి. ఇక ప్రైజ్ విషయానికి వస్తే, ఒక సెంటు ప్రైజు 2,70,000 చెప్తున్నారండి. స్లైట్గా నెగోసియేషన్ అయితే ఉంటుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మంగళగిరిలో కానీ, లేదనుకుంటే విజయవాడకి దగ్గరలో కానీ ఏదైనా ఫామ్ హౌస్ నిర్మించుకోవాలని చెప్పి ప్లానింగ్లో ఉన్నా, లేదా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా సరే, మీకు ఈ లొకేషన్ చాలా అనువుగా ఉంటుందండి. అండ్ మీ సరౌండింగ్ కూడా అబ్జర్వ్ చేశారు కదా, చాలా పీస్ఫుల్ లొకేషన్ అండి. అండ్ మనకి ఈ సైడ్ పక్కనే హౌసెస్ కూడా నిర్మాణం అయ్యి ఉన్నాయండి. ప్రజెంట్ అక్కడ స్టే చేస్తున్నారు, మీరు అది కూడా గమనించగలరు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్గా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా, లేదా ఇంట్రెస్టెడ్గా ఉన్న మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ని సంప్రదించగలరండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్ యూ.